సో గైస్ ఈరోజు మనం బార్సిలోనా సెకండ్ డే అనమాట. గైస్ ఈరోజు క్రేజీ ఉంటుంది వీడియో, ఎందుకంటే చాలా ప్లేస్లు చూపించబోతున్నాం మీకు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లారంబాలా స్ట్రీట్ ఎందుకు మీకు ఆప్షనల్లో పెట్టుకోమనంటే ఈరోజు ఎలాగో విజిట్ చేస్తాం, ఎందుకంటే లారంబాలా స్ట్రీట్ చుట్టూతూనే ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ప్లేస్ మనం పోయేది వచ్చేసి గోతిక్ క్వార్టర్స్. అది 200 సంవత్సరాల కింద కట్టినారు అది క్వార్టర్స్. సో ఎప్పుడైతే రోమన్స్ వచ్చినారో ఆ టైంలో కాంకర్ చేసినప్పుడు స్పెయిన్ని, సో ఆ టైంలో కట్టిన క్వార్టర్స్ అనమాట. అక్కడే ఒక క్యాథలిక్ ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే క్యాథలిక్స్ అంటే అది చర్చ్, మీకు చాలా వీడియోలలో చూపించే ఉంటాను. అదేంటంటే బ్రౌన్ స్టోన్తో కానీ లేకపోతే రెడ్ స్టోన్తో కానీ చేస్తుంటారు, కానీ ఇది వైట్ స్టోన్తో చేస్తుంటారు. చూసేదానికి లైట్ ఫీలింగ్ తాజ్మహల్ ఫీలింగ్ వచ్చేది, కానీ తాజ్మహల్ కాదు, అది శాండ్ స్టోను. సో దాని తర్వాత వచ్చి అన్నల్లమ్ములు 2 బిల్డింగ్లు ఉంటాయి, పెద్దన్న చిన్నన్న అనేసి. పెద్దన్న వచ్చేసి క్యాసా బ్యాట్లో అంటారు వాడి పేరు. సో చిన్నన్న అనేసి వచ్చేసి క్యాసా మిలా అంటారు. సో మూడోది వచ్చేసి యాక్వేరియం ఫిఫ్త్ వన్ వచ్చి యాక్వేరియం చూపించబోతున్నా. 6th వన్ వచ్చేసి బీచ్. బార్సిలోనా అంటేనే బీచ్ గైస్. సో మీరు బీచ్ కన్నా మిస్ అయితే మీరు అసలు నన్ను అడిగితే బార్సిలోనా ట్రిప్కి వచ్చి వేస్ట్ నన్ను అడిగితే. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. సో చాలా మంచి మంచి వ్యూస్ ఉంటాయి. సో అది సంగతి. చలో గైస్, మీకు చెప్పడం మర్చిపోయినా, మీకు ఇలా ట్రావెల్ పాస్ దొరికిద్ది. ఇది మీకు ఆన్లైన్ అయినా ఉంటుంది, లేకపోతే కింద రైల్వే స్టేషన్లో అడిగినా ఎప్పుడైతే మీరు రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు అక్కడనే ఇస్తారనమాట. ఆన్లైన్లో తీసుకుంటే €2 తక్కువ పడింది పర్ డే. అన్లిమిటెడ్ ట్రావెల్ చేయొచ్చు అనమాట మీరు ఈ పాస్తో. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో తీసుకోవడం బెటర్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను ఎట్లా తీసుకోవాలి ఏం కథ అనేసి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఈ స్టేషన్ దగ్గర ఉన్నాము, ఏదైతే చూస్తున్నామో ఆ స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఈ సిటాడెల్లా విల్లా అనే స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం ఫస్ట్ ప్లేస్కి రీచ్ అయిపోతాం. గోతిక్ క్వార్టర్స్ అంటారు దీన్ని. ఈ గోతిక్ క్వార్టర్స్ 200 సంవత్సరాల కిందట రోమన్స్ కాంకర్ చేసినప్పుడు కట్టిననమాట. దీనిలో ఏం ఫేమస్ అంటే ఈ నారో స్ట్రీట్స్. ఇది చాలా బాలీవుడ్ మూవీస్లో జిందగీ నా మిలేగి దుబారా అనే ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీస్లో కూడా చూపించినారు. ఇంకా చాలా మూవీస్ ఒకటేనే కాదు. ఇది కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ పిక్ పాకెటింగ్ ఎక్కువ జరిగింది. మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు, లేకపోతే మన జోబులు ఎప్పుడు కట్ చేశారో మనకే తెలియదు. తర్వాత వచ్చేసి దారిలో పోయేటప్పుడు మీకు ఇలా స్టాచ్యూస్ కనపడతాయి, చాలానే ఉంటుంది చూడాలంటే. చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ గోతిక్ క్వార్టర్స్లో. మెయిన్ సెకండ్ది వచ్చేసి ఈ బార్సిలోనాకే ఫేమస్ అయిన క్యాథడ్రిల్. దీని అసలు చాలా హిస్టరీ ఉంది దీనికి. 800 years బ్యాక్ కట్టిన క్యాథడ్రిల్ అనమాట ఇది. సో వైట్ శాండ్ స్టోన్తో కట్టినారు. ఎక్కడైనా క్యాథడ్రిల్ అనేది ఐదర్ బ్రౌన్ స్టోన్తో అయినా ఉంటుంది, లేకపోతే కొద్దిగా గ్రే స్టోన్తో అయినా ఉంటుంది, కానీ ఇది వైట్ స్టోన్ అలాగా పాచి పట్టిపోయి అలా కనపడుతుంది. నేను ఆతరంగా కాస్త పొద్దున్నే వెళ్ళాను, అది నన్ను లోపల పంపించలేదు. 10 గంట ఓపెన్ చేసేది. మీరు కాస్త ఎర్లీ కాకుండా 10కి అలాగ వెళ్ళండి, సరేనా? సో గైస్, నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే లారంబాలా స్ట్రీట్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది కాస్త ఈ ప్లేస్ పేరు వచ్చేసి క్యాసా బ్యాట్లో అంటారు ఈ బిల్డింగ్ పేరు. దీన్ని ఫాదర్ ఆఫ్ బార్సిలోనా అని యాంటోనీ గౌడీ అంటారు. ఆయన కట్టిన, అంటే ఆయన డిజైన్ చేసిన బిల్డింగ్ అనమాట. ఇదే కాదు, ఆల్మోస్ట్ మీరు ఎక్కడ బార్సిలోనాలో చూసిన మ్యాక్సిమం డిజైన్ చేసింది ఆయనే అనమాట. టోటల్ ఆర్కిటెక్చర్ వైజ్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయనను ఫాదర్ ఆఫ్ బార్సిలోనా అని ఎందుకంటారంటే బార్సిలోనాని కూడా డిజైన్ చేసింది ఆయనే, న్యూ బార్సిలోనాని, కొత్తది. సో పాతది వేరే, కొత్తది వేరే. బార్సిలోనా ఎట్లయితే మనకు ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ మనకు ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ అని ఉన్న మాదిరిగా, సో అలాగా వీళ్ళకు ఇట్లా న్యూ బార్సిలోనా, ఓల్డ్ బార్సిలోనా అని ఉంటుంది. సో ఈ బిల్డింగ్లో మీరు చూస్తే ఫేమస్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి ఫేమస్ యాక్చువల్గా అయితే. సో మీరు ఈ స్టెప్స్ చూస్తున్నారా, ఈ స్టెప్స్ మనము ఇలాగా పైకి వెళ్తే, మనం ఏదైతే ఈ స్టెప్స్ నుంచి అలాగా కాస్త పైకి వెళ్తే రూఫ్ టాప్ వచ్చింది. ఆ రూఫ్ టాప్ చాలా ఫేమస్ అనమాట. అసలు మీరు చూడొచ్చు రూఫ్ టాప్. ఈ పైన కేఫ్ ఉంటుంది, మీరు తినాలన్నా తినేయచ్చు, తాగాలన్నా తాగేయచ్చు. ఈ రూఫ్ టాప్ చాలా ఫేమస్ టోటల్ బార్సిలోనాలో. సో ఆ రూఫ్ టాప్ నుంచి పక్కకి కిందికి వెళ్తే కాస్త మీకు ఇక్కడ ఏంటంటే ఈ థియేటర్ గైస్. ఇది మెయిన్ అట్రాక్షన్ బిల్డింగ్ వచ్చేసి ఈ థియేటర్. మీరు బాగా గమనిస్తే అసలు క్రేజీ ఉంటుంది అసలు మీకు లోపల. అసలు మీరు చూడొచ్చు, కాస్త ముందుకు వీడియోలో ముందు చూపిస్తాను చూడండి. అసలు టోటల్ మీకు కింద స్క్రీన్ 360 degrees, 360 కూడా అని చెప్పలేము, ఎందుకంటే 360 అంటే మనకు చుట్టుపక్కలంతా, కానీ ఇదేంటంటే పైన కింద కూడా స్క్రీన్ అనమాట. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అసలు మీరు మిస్ కాకండి. ఒకవేళ మీరు కానీ ఉంటే కాస్త బిట్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే €27 €30 పడింది దీని నాకు ఎంట్రీ టికెట్. చూడొచ్చు మీరు ఎలా ఉందో. అసలు నేనైతే 3D కూడా కాదు, మనం 3D గ్లాసెస్ పెట్టుకున్నా కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, అంత మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనమాట మీరు. సో కంపల్సరీ మీ దగ్గర టైం ఉండి
కాస్త స్పెండ్ చేయగలుగుతాను నేను మనీ అనిపిస్తేనే ఈ బిల్డింగ్కి వెళ్ళండి. లేకపోతే ఫ్రీగా తిరిగేవి చాలానే ఉన్నాయి, ఇంకా ముందు వ్లాగ్స్లో చూపిస్తాను, లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను నేను ఆల్రెడీ. సో మీరు ఇలా ఉంటుంది అనమాట టోటల్ ఈ బిల్డింగ్లో. సరే ఈ థియేటర్ ఫేమస్. దాని తర్వాత దాని కిందనే మీరు వస్తే ఈ సొవెనియర్స్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తే మనం గుర్తుగా ఏదైనా తీసుకుంటాం కదా, సో అలాగా సొవెనియర్స్ అనమాట ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. సో ఈ బిల్డింగ్ అనమాట, ఇది చూసేదే మీరు క్యాసా బ్యాట్లో దాని చిన్న నమూనా. సో టైం ఉంటేనే, మరీ చెప్తున్నాను, టైం ఉంటేనే వెళ్ళండి ఈ బిల్డింగ్కి, లేకపోతే చాలా ఫ్రీ ప్లేసెస్ కూడా నేను చూపించాను ఆల్రెడీ వీడియోస్లో. సో అక్కడికి వెళ్ళండి, సరేనా. దీని తర్వాత వచ్చేసి వీడి తమ్ముడు, వీడేంటంటే వీని తర్వాత ఇంకొక బిల్డింగ్ కట్టిండు, యాంటోనీ గోడి అని ఆయన. సో వాడి యాక్చువల్గా అయితే బ్రదర్స్ బిల్డింగ్ అని చెప్తారు ఇది. వాడి తమ్ముడి పేరు ఇదిగో చూస్తున్నారా, ఇదే వాడి తమ్ముడు అనమాట. వాడి పేరు వచ్చేసి క్యాసా మిలో అంటారు. ఇది కూడా సేమ్ ఆయన డిజైన్ చేసింది, ఆయన కట్టింది అనమాట. ఇది కొద్దిగా మోడర్న్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ముందు చూసింది మీరు కాస్త ఓల్డ్ అంటే పాత ఆర్కిటెక్చర్, చాలా కొద్దిగా హ్యాండిల్స్ కానీ బిల్డింగ్ కానీ ఏం కథ ఇదంతా. ఈ బిల్డింగ్లో ఫేమస్ ఏంటంటే ఈ హ్యాలో స్ట్రక్చర్ ఇన్సైడ్ నుంచి చూడొచ్చు మీరు, క్రేజ్ ఉంటుంది. అసలు ఎట్లుంటుందంటే మనం తినే గొట్టాలు ఉంటాయి కదా, బొంగులు అంటారు యాక్చువల్గా మా వాళ్ళు. సో ఆ బొంగు స్ట్రక్చర్ అనమాట ఇది, హ్యాలో స్ట్రక్చర్ ఉంటుంది మిడిల్లో. సో మీరు బాగా గమనిస్తే చూడొచ్చు నీట్గా హ్యాలో స్ట్రక్చరు. తర్వాత ఈ కేసెస్ అన్నీ పైకి, స్టేర్ కేస్ అన్నీ మనం పైకి వెళ్ళచ్చు. సో ఈయన ఎవరైతే యాంటోనీ గోడి కట్టిన ఆర్కిటెక్చర్స్ అన్నీ మీకు కనపడతాయి అన్నమాట ఇక్కడ. సో ఆయన ఎట్లా అంటే చిన్న మ్యూజియం స్ట్రక్చర్ అని చెప్పేయచ్చు మీరు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బిల్డింగ్ది కూడా ఒక స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. సో దాని తర్వాత ఆయన కట్టినవి స్టేడియం స్ట్రక్చర్, తర్వాత వచ్చేసి క్యాథడ్రల్ స్ట్రక్చర్, తర్వాత బార్సిలోనాలో ఉన్న మెయిన్ ఏవైతే ఉన్నాయో అన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ జస్ట్ డిస్ప్లే చేసి ఉంటారు. ఈ బిల్డింగ్లో మెయిన్ ఫేమస్ అదే అనమాట. దాని తర్వాత వచ్చేసి కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ ఏంటంటే ఆ రూమ్స్ ఎలా డిజైన్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ వాళ్ళకైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఇది, ఎందుకంటే ఆ డిజైనింగ్ స్టఫ్. తర్వాత వచ్చేసి మీకు కొద్దిగా ఏంటంటే మనం ఆ ఫీల్డ్ కాదు కాబట్టి మనకి ఏముంది ఈ బిల్డింగ్లే కదా అని అనిపించింది, కానీ ఎవరైతే ఆర్కిటెక్చరింగ్ డిజైనింగ్ స్టఫ్ చేస్తే సివిల్ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి కొద్దిగా ఎట్లుంటుందంటే కాస్త మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళ స్టఫే ఇదంతా, వాళ్ళు ఇట్లా కట్టాలి అనేసి ఉంటుంది. సో మీకు ఇలా చాలా పెయింటింగ్స్ కూడా చూడడానికి మీకు దొరుకుతాయి అనమాట. సో సేమ్ దీంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ కింద చూస్తే మీకు సొవెనియర్ షాప్ ఉంటుంది. అలా మీకు క్యాసా బ్యాట్లో చూపించినట్టే సేమ్ ఇక్కడ ఏమైనా గుర్తుగా మీకు కావాలంటే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. అసలు నేనేమంటానంటే ఇక్కడ కొనేదానికన్నా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 euro 30 euro ఉంది ఒక్కొక్కటి. అంత ఎక్స్పెన్సివ్గా మీరు కొనడం అనవసరం నన్ను అడిగితే, ఎందుకంటే చాలా ఎక్కువ యాక్చువల్ ప్రైస్ కన్నా వీళ్ళు అమ్మేది. సో మీకు లారంబాలా స్ట్రీట్ అని చూపించాను లాస్ట్ వీడియోలో, అది చూడకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి సరేనా. దాంతో మీకు చాలా 2 euros 1 euros మీకు సొవెనియర్స్ దొరుకుతాయి. ఇవైతే కాస్త ఎక్స్పెన్సివ్. సో మీరు చూడొచ్చు ఆయన బుక్ కూడా, ఆయన ఏదైతే బుక్ రాసిండో డిజైనింగ్ చేసిండో అవన్నీ నీట్గా ఆయన ఆర్కిటెక్చర్స్ గురించి మొత్తం బుక్ ఉంటుంది. మీరు అది కూడా ఎవరైతే ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. సో కాస్త మీకు కూడా ఒక ఏమంటారంటే ఒక ఐడియా ఉంటుంది ఆయన ఎట్లా డిజైన్ చేసేవాడు ఏం కథ అవన్నీ అనేసి. దీని తర్వాత వచ్చేసి మనము ఆక్వేరియంకి వెళ్దాం సరేనా. ఏదైతే ఇవి చూస్తున్నారో ఇవన్నీ చూసిన తర్వాత మనం ఆక్వేరియంకి వెళ్ళిపోదాం. సో గైస్ అక్వేరియం దగ్గరికి వచ్చేసాం అనమాట. ఈ అక్వేరియం లారంబాలా స్ట్రీట్ ఏదైతే మీకు చూపించానో ఆ లారంబాలా స్ట్రీట్ దగ్గరే ఉంటుంది. సో ఇది మ్యాగ్నమ్ మాల్, షాపింగ్ మాల్. కానీ మీరు షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేసేయచ్చు. సో అక్వేరియంకి వెళ్దాం కదండి. సో ఈ అక్వేరియం ఏంటంటే 25 euros, మీకు ఆల్మోస్ట్ 25 euros మీకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. చిన్నపిల్లలకు కాస్త మంచిగా అనిపించింది కానీ. సో ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, సో మీకు దగ్గర టైం ఉండి సో మీరు స్పెండ్ చేయగలుగుతానంటేనే దీనికి వెళ్ళండి, లేకపోతే మీకు ఇంకా చాలా ప్లేసెసే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. ఆ ప్లేసెస్కి అక్కడ వెళ్ళండి సరేనా. సో ఈ అక్వేరియం అయితే క్రేజ్ అనిపించింది. అసలు మీరు ఆక్వా లైఫ్ మొత్తం చూడొచ్చు. నేను నా జీవితంలో ఎన్ని చేపలు, ఇన్ని రకాల చేపలు, ఇన్ని రకాల అసలు ఇంత కలర్స్ ఉంటాయని ఫస్ట్ టైం చూసాను నేనైతే. అసలు భలే అనిపించింది నాకు ఈ స్టార్ ఫిష్లు. ఇది మోస్ట్ డేంజరస్ పాయిజనస్ ఫిష్ అంటారు దీన్ని. ఇది చాలా డేంజర్ అన్నమాట ఈ ఫిష్. మీరు ఏదైతే చూస్తున్నారో అది, దానికి ముళ్ళులు ఉంటాయి. ఈ క్యాట్ ఫిష్లు, ఇవన్నీ క్యాట్ ఫిష్లు చూడొచ్చు మీరు బాగా.
తర్వాత ఇక్కడ ఈ నీమో అనేసి చిన్నప్పుడు కార్టూన్ వచ్చేది నీమో అని, ఆ ఫిష్లు కూడా ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అంట ఫిష్లు అవి. వాళ్ళు టచ్ చేయ లోపల చేయి కూడా పెట్టనీయరు, వాళ్ళు చాలా నీట్గా కట్టారనమాట. ఇది చూడొచ్చు మీరు ఏంటి ఏం కథ అని. తర్వాత వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ అక్వేరియంలో నేను ఒక 3 థింగ్స్ అని చెప్తా. ఇప్పుడు మీరు చూసేది ఇది, ఈ ఏదైతే చూస్తున్నారో ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను సేమ్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ స్కై, మరి వాటర్ డీపర్స్ అంటారు ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్లో వీళ్ళు అసలు సొరచేపల దగ్గర వీళ్ళు ప్రభాస్ ఏమో అనుకుంటున్నారు ఛత్రపతిలో మాదిరిగా. అసలు కొరుకుతాయని ఇది కూడా లేదు, వాడు పోయి దాని తోక పట్టుకొని క్లీన్ చేస్తున్నాడు. అసలు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు మనం. అసలు మొత్తం సొరచేపలే, చుట్టూదు సొరచేపలు. వాళ్ళు మధ్యలో అక్వేరియం క్లీన్ చేస్తా, దానికి ఫుడ్ పెడతా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే మీకు చెప్పానో ఫేమస్ అని చెప్పి ఇది సెకండ్ది చూడొచ్చు. అసలు మంచిగా అనిపించింది. మీరు రియల్గా మీరు ఏదైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉందో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు మంచిగా అనిపించింది అనమాట రియల్గా. సో మీరు కంపల్సరీ ఒకవేళ కుదిరితే మీరు స్పెండ్ చేయగలుగుతాను టైం కానీ మనీ కానీ అంటే ఈ అక్వేరియంకి కంపల్సరీ విజిట్ కండి, సరేనా. లారంబాల స్ట్రీట్ దగ్గరే ఉంటుంది, మీకు ఈజీగా యాక్సెస్ అనమాట దీనికి. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఫోటో తీస్తారనమాట. ఈ ఫోటో ఏంటంటే మన కెమెరాలో అలో చెయ్యరు. సో వాళ్ళు మీకు కావాలంటే ఏదైనా గుర్తుగా సొవెనీర్ టైప్ కావాలంటే ఫోటో తీస్తారు. సో ఇక్కడ పెడతారనమాట తీసిన వెంటనే ఫొటోస్. ఇప్పుడు నేను కూడా ఒక ఫోటో తీసుకున్నా, 12 euros అనవసరం అనిపించింది కానీ ఫస్ట్ టైం కానీ తీసుకున్నా ఏంటి అనేసి. ఇది ఇట్లుంటుంది అనమాట ఫొటోస్. దీని తర్వాత మనం బీచ్కి వెళ్దాం. చలో గైస్, ఇప్పుడు మనము బీచ్కి వచ్చేసినాము బార్సిలోనాలో. ఈ బార్సిలోనా బీచ్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ, ఎందుకంటే ఈ సిటీని మొత్తం సీకి ఆనుకొని ఉంటుంది ఈ సిటీ మొత్తం బార్సిలోనా. ఈ బీచ్లో ఫేమస్ ఏంటంటే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ యాక్చువల్గా ఒక హోటల్ అనమాట. అది ఆ హోటల్ ఎందుకు ఫేమస్ అంటే అది చూసేదానికి ఇప్పుడు మనకు షార్క్ పైన రెక్క చూసామనుకో ఒక కర్వ్ షేప్లో ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటుంది. ప్లస్ దాని నుంచి ఒకవేళ దానికి ఒక కేబుల్ కార్ ఉంటుంది అక్కడ నుంచి, ఆ బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్కి వేరే టవర్కి. ఆ కేబుల్ కార్ ఫేమస్ అనమాట. మీరు చూడొచ్చు ఎంత ఎండ కొడుతుందో ఇప్పుడు. ఇదమ్మ చలికాలం కూడా ఇంత ఎండ కొట్టడం నాకు ఫస్ట్ టైం చూస్తున్నా. ఒకసారి మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదంతా బీచ్, నా వెనకాల ఉండేదంతా బీచ్, అంతా బీచ్. ఏదైతే ఆ లాస్ట్లో కర్వ్ ఉందో ఆ బిల్డింగ్ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బీచ్. అసలు భలే ఉంటుంది ఈ బీచ్. అసలు ఏంటి ఏం కథ అనేసి. యాక్చువల్గా అయితే నేను వచ్చింది వింటర్లో అయినా కూడా అసలు జనాలు ఉంటారు ఇక్కడ ఈ బీచ్లో. మీరు నాకు ఇవి చూసినప్పుడు నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా ఇండ్ల దగ్గర వీళ్ళు ఏదైతే నీకు ఇసుక వేస్తారు కదా ఇంటికి తోడినప్పుడు, అప్పుడు కట్టుకునే ఇది గుర్తొచ్చింది అనమాట. ఇవి చూస్తూనే మనం చిన్నప్పుడు మంచిగా ఆ చెరువుల దగ్గర కానీ ఆ ఇండ్ల దగ్గర కన్స్ట్రక్షన్స్ దగ్గర కానీ మనం నీట్గా ఇలా గుడిసెలు కట్టేవి. సో మీ మొత్తం బీచ్, ఇదంతా బీచ్ చాలా ఫేమస్ గైస్. మీరు మిస్ కాకండి బార్సిలోనాలో ఉండి. అసలు ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది. సో అది కంపల్సరీ విజిట్ చేయండి బార్సిలోనాలో. ఒకవేళ కానీ మీరు బార్సిలోనా ట్రిప్ కానీ వెళ్తే బీచ్ కంపల్సరీ. సో గాయస్, ఈరోజు అయిపోయింది వ్లాగ్, బార్సిలోనా సెకండ్ వ్లాగ్. గైస్ నేను చూపించిన సీక్వెన్స్లోనే వెళ్తే మీకు ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఆ సీక్వెన్స్లోనే వెళ్ళండి, ఏదైతే వీడియోలో చూపించిన ఆ సీక్వెన్స్లో అలాగనే ప్లాన్ చేసుకోండి. 1 to 3 days అని ఉంటుంది నాది వ్లాగ్స్. సో 3 days 3 మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తున్న ప్లేసెస్ అన్నీ, సరేనా. అంతే, ఇంకేం లేదు. ఒక రిక్వెస్ట్ ఉంది ఏంటంటే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. చాలా వ్లాగ్స్ వస్తాయి, ప్రతి దాంతో చెప్పేదే సోది ఇది. చాలా వ్లాగ్స్ వస్తాయి, సరేనా. యూరోప్ మీద చాలా వ్లాగ్స్ వస్తాయి, అన్నీ చూపిస్తాను మీకు. యూరోప్ కార్నర్ తిరిగి మీకు చూపిస్తా, సరేనా. తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్దాం మనం. సో అది సంగతి. బాయ్.